ఓ చక్కటి వాక్యాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములో, చూడమ్మా ఎంత బాగుందో, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మందిరంలోకి వచ్చే ప్రతి బిడ్డ కూడా రోజు రోజు విశ్వాసం ఏమవ్వాలంటే బలపడాలి. కానీ చాలామంది ఏమవుతున్నారంటే నీరు గారిపోతున్నారు. దేవుని మందిరంలోకి వచ్చి వాళ్ళు ఏమైపోతున్నారమ్మా? నీరు గారిపోతున్నారు. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, యెహోవా మందిర ఆవరణములను చూడవల్లని ఆయన ప్రాణం ఎంతో ఆశపడుతుందంట. చూడండి, ఏం చూడాలని? చాలామంది తాజ్మహల్ చూడడానికి ఆగ్రా వెళ్తారు, చార్మినార్ చూడడానికి హైదరాబాద్ వెళ్తారు. అది చూసే వరకు వాళ్ళ మనసు కంగారు పడిపోతూ ఉంటారు అనమాట. ఏది అది చూడడానికి వెళ్ళినప్పుడు. కానీ మనసు అంట దేనికోసం ఆనందపడుతుందంట, దేనికోసం కంగారు పడుతుందంట? దేవుని యొక్క మందిరము ఆవరణలోకి ఎప్పుడు వెళ్దామా? దేవుని యొక్క మందిరంలోకి నేను ఎప్పుడు చొరబడి వెళ్ళి ప్రార్థన చేసుకుందామా? దేవుని యొక్క ఆశీర్వాదం నేను ఎప్పుడు పొందుకుందునని ఎంత ఆయన మనసు ఆలోచించండి, ఎంత తహతహలాడుతుందో. ఆయన ప్రాణం ఎంతో ఆశపడిపోతుందంట. అది సొమ్మసిల్లుతుందంట. కింద రాష్ట్రంలో చూడండి, జీవము గల దేవుని యొక్క దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నదంట. ఏంటి కేకలు వేయించున్నది? హృదయము కూడా కేకలు వేస్తుందంట, శరీరము కూడా ఏం చేస్తుందంట? కేకలు వేస్తుందంట. సాధారణంగా మన వాళ్ళు ఎక్కువ జనం ఎక్కడ ఉంటారయ్యా అంటే, నేను చూస్తున్నది ఏంటంటే ఈ మధ్యకాలంలో డ్యాన్స్ జరిగే కాడ ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడుంటారమ్మా? ఈ మధ్యలో డీజే డ్యాన్స్లు కొత్తగా వచ్చింది కదా, డీజే పాటలు పెట్టి ఆడ మోగ లేకుండా డ్యాన్స్ చేస్తారు కదా. ఎక్కువ జనం ఎక్కడ ఉంటారు? అక్కడ ఉంటారు. కానీ జనాల మనసు ఎక్కడుంది ఇప్పుడు అమ్మా? జనాల మనసు ఉప్పొంగిపోయేది ఏంటి? ఆనందపడిపోయి దేని చూసి అంటే, వాళ్ళ మనసు లోకంలో ఉన్న ఆశలను చూసి, లోకంలో జరుగుతున్న రంగు పొంగులను చూసి ఏమవుతుంది? ఉప్పొంగుచున్నది. కానీ ఇక్కడ భక్తులు చూడండి, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. అమ్మా, 7 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన పనులు చేసుకుంటూనే ఉంటాం. ఉప్మాయి, పెసరట్టు, పూరి ఏదో ఒకటి చేసుకుంటా తింటా రోజు గడుపుతూనే వస్తున్నాం. కానీ ఆదివారం రోజున దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన కంఠస్వరాలతో దేవుని నామాన్ని మహింపరచాలని చాలామంది ఏమవుతున్నారమ్మా? మర్చిపోతున్నారు. ఎక్కడికి వస్తాం? ఇలా చూడండి, మన వాళ్ళు ఎంతమంది మరేశారు, మర్చిపోయిపోతాం. ఇలా ఆదివారం అని దేవుని యొక్క ఆరాధన ఉందన్న సంగతే మర్చిపోయారు. చూసారా? అంటే అజాగ్రత్త. వాళ్ళ జీవితంలో ఏం చోటు చేసుకున్నాయని నేను అంటున్నాను, అవిశ్వాసం. ఏంటమ్మది? అవిశ్వాసం. చూడండి, రోజులు గడిచే కొద్దీ దేవుని యొక్క మందిరంలో బలపడాలి, విశ్వాసంలో స్థిరపడాలి. కానీ మన వాళ్ళు ఏమవుతారంటే లోకంలో బలపడుతున్నారు, దేవునిలో సన్నగిల్లిపోతున్నారు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయించున్నదంటండి. ఇప్పుడు బాబోయ్, ఇది ఏంటంటే ఇది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆరాధన జరిగే స్థలం ఏంటంట? జీవము గల దేవుని సందర్శించడండి. దేవుని ఇక్కడ దర్శించడానికి ఆయన మనసు ఉప్పొంగిపోతుందంట. ఇక్కడ ఎవరున్నారంట? జీవము కలిగిన దేవుడు.
చూడండి ఎంత బాగుంది ఈ మాట పిల్లరా. ఈ దేవుని దర్శించుటకు ఆయన హృదయం ఏమవుతుందంట? కేకలు వేస్తుందంట. ఆయన శరీరం కేకలు వేస్తుందంట, ఆయన హృదయము కేకలు వేస్తుందంట. దేని గురించి అంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన ఆరాధించాలి. జీవం కల దేవుని యొక్క పాదాల దగ్గర నా బాధ, నా విజ్ఞాపన చెయ్యాలి దేవునికి అని ఆయన హృదయము, ఆయన శరీరం ఏమవుతుందంట? ఉప్పొంగిపోతుందంట, ఆనందపడిపోతుందంట, కేకలు వేస్తుందంట. పిల్లరా ఎంత బాగుందండి మాట. ఏమండి పిల్లరా, మీకు ఎప్పుడో కొంత ముందు మాట చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మార్తమ్మ సువార్తమ్మ ఆవిడ పేరు, ఒక ఆవిడ రాజమండ్రి దగ్గర ఉంటుంది. ముసలావిడ అండి, 70 సంవత్సరాలు ముసలావిడ. ఆవిడ ముసలి వయసులోనే పాటలు ఎంత చక్కగా పాడుతుందండి. నేను ఆవిడ చూసి మన యూట్యూబ్లో ఒక వాక్యాన్ని పెట్టాను. ఏంటో తెలుసా ఆ వాక్యం? అన్ని ముత్యాలు మట్టిలో అన్ని ముత్యాలు. ఏంటయ్యి ముత్యం అంటే మనం ఎలా వేసుకుని ముత్యం అనుకుంటారా? ఇవి కూడా ముత్యాలే. ఆవిడని ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ యూట్యూబ్లో, అమ్మ నీకు ఆదివారం రోజున పెన్షన్ ఇస్తే 4,000 రూపాయలు వస్తాయి కదా, ఆదివారం రోజు మరి జనం అందరూ ఉంటారు కాబట్టి ప్రార్థనకు ఆలస్యం అయిపోద్ది కదా, ప్రార్థన మానేస్తావా నువ్వు, లేకపోతే ఈ యొక్క పెన్షన్ తీసుకుంటావా మానేస్తావు అంటే ఏమో తెలుసా ఆవిడ ఏమన్నమ్మా? ప్రార్థన మానో, అవసరమైతే పెన్షన్ తీసుకుంటామైనా మానేస్తాను. ఇదేంటమ్మా, నెలకు ఒకసారి వచ్చే పెన్షన్ తీసుకోకపోతే డబ్బులు పోతాయి కదా, ప్రార్థన ఏముంది, ప్రతి వారం వెళ్ళే ప్రార్థనే కదా అమ్మా, ప్రార్థన ప్రతి వారం వెళ్ళేదే కదా, ఒక వారం మనతో కొంపలేమో మునిగిపోతాయా అని అడిగాడు. అప్పుడు అందావిడి ఈ 4,000 తీసుకుని మొత్తం నోట్లో పెట్టుకోకుండా చచ్చిపోతేను అంటే నిజంగా ఆవిడ చూసి ఎంత ఎవడి సంఘాలందరూ కూడా చాలామంది ఆ విశ్వాసులు ఇలాంటి విశ్వాసులను చూసి మరింత మెరుగుపరుచుకోవాలండి. నిజంగా ఎవడి మన వాళ్ళకి ఆదివారం ప్రార్థన అంటే ఆఫ్టర్ చాలా తక్కువ. అవునా కదా? ఆదివారం ప్రార్థన అంటే వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి? అవునా కదా? ఆదివారం ప్రార్థనకి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే. ఆవిడ చూసారా, ఆదివారం ప్రార్థన రోజు 4,000 రూపాయలు పోయినా 4,000 రూపాయలు పోయినా పర్వాలేదు. ఒక ఆవిడ ఈ మాట చెప్తేనే మానేసింది ఇక్కడ. ఎందుకంటే ఆవిడకి ఏం బాధ వచ్చిందంట? ఏం బాధ వచ్చిందంటే నన్నే అంటున్నారో ఏంటమ్మా ఇది? ఒక ఆవిడ ఏం జరిగింది తెలుసా మీకు తెలీదు. నన్నే అంటున్నారో ఇలాగే చెప్పాను నేను ఇక్కడ, ఈ మాట ఇలాగే చెప్పాను. మరి ఆంటోని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలా లేదా? బుద్ధి లేని వాళ్ళు ఏం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి. ఇలాంటి విశ్వాసం చూసి అవిశ్వాసానికి ఏం రావాలి? విశ్వాసం రావాలి. 4,000 రూపాయలు తీసుకుని ప్రార్థన మానేస్తాను, కానీ ఆ 4,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని నోట్లో ముద్దెట్టుకుని చచ్చిపోతేనో అంది. మరి నిజమే కదా మాట? చూసారా ఆ మాట ఎంత పరమార్థం ఉందో? నాకు ఇప్పటికీ గుర్తు ఆ మాట. చూసారా ఇక్కడ ఈ భక్తుడు అన్నాడు దావీదు గారు, చూడండి ఎంత రక్షించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నది. చూడండి ఎంత బాగుందో. ఏ కేకలు వేస్తుందంట? హృదయం కేకలు వేస్తుందంట, శరీరం కేకలు వేస్తుందంట. ఏమని? నా దేవుని మందిరంలోకి వెళ్తున్నాను. బా వెళ్తే ఏమవుతుందమ్మా అంటే జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనం వారమంతా ఇబ్బందులు, కష్టాలు, అమ్మా ఇంట్లో జరిగిన సమస్యలు మన తండ్రికి చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. ఆయన పాదాల దగ్గర ఈ అవకాశం చెప్పుకుంటాం. మన వాళ్ళండి నిజం చెప్తున్నాను, కడుపు నిండితే దేవుడు మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కడుపు నిండితే ఏం మర్చిపోతారు? దేవుడు మర్చిపోతారు. మరి ఎప్పుడు ఏమవుతాడు దేవుడి వాళ్ళకంటే, అమ్మ పుండ్లు ఏదన్నా కాలు కాలినా, ఏదైనా వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా అప్పుడు దేవుడు గుర్తొస్తాడని చాలామందిని చూసాను కనుక. దేవుడు గుర్తు రావాలంటే ఏం రావాలి? సమస్య అయినా రావాలి, ఇబ్బంది అయినా రావాలి. ఇవి ఇక్కడ అంటాడు నా దావీదు గారు, జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయం ఏమవుతుందంట? ఉప్పొంగిపోతుందంట. 3వ వచనం, నా రాజా నా దేవా నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికిందంటండి. అమ్మా దేవుని మందిరం ఉంటుంది చూసారా, మందిరంలో ఏముంటుందంట? పిచ్చుకలకు నివాసం ఉంటుందంటమ్మా. చూడండి మందిరంలో చూసారా, మన ఇళ్లలో కూడా ఏం చేస్తే మనందరం
పెద్ద దేవాలయాల్లో పిచ్చుకలు పిట్లు వచ్చి గూళ్ళు పెట్టేసుకుని హాయి. ఎందుకు చెప్తున్నాడు? పిచ్చుకలకు గూడు అంత విశ్రాంతిని ఇస్తుందంట. మరి ఇల్లు లేవా? ఎవరి స్థాయి దగ్గర ఇల్లు అలా ఉన్నాయి, అక్కడ విశ్రాంతి లేదా అంటే అంతం ఉంటుందండి. ఇంటికాడ ఉన్నది వేరు, దేవుని మందిరంలో ఉన్నది వేరు. అందుకే అక్కడ కింద చూడండి, ఎంత 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఇది చెప్పడం కోసం పిచ్చుకలు పెట్టలు దేవుని మందిరంలో నివాసం కలిగితే అంట కదా, అవి అంట ఆ దేవుని ఆలయంలో చక్కగా విచ్చలవిడిగా చక్కగా ఉంటాయంట. గూళ్ళుగా ఉంటే క్షేమము. వారు ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారు ఏమవుతారంట? ధన్యులంట పిల్లరా. అదే అధ్యాయంలో 22వ అధ్యాయము 4వ వచనం చూడండి, ఎంత బాగుంటుందో. కీర్తన గ్రంథము 22:4. నమ్మిక ఉంచారంటండి. ఎవరందు? దేవుని యందు. ఎంత చూసారా? పిచ్చుకలు పెట్టలు దేవుని యొక్క మందిరంలో గూళ్ళు పెట్టుకుని హాయమంట ఉంటాయి కదా, అలాగా ప్రజలందరూ దేవుని మందిరంలో ఆవరణలో ఉంటేనంట ధన్యం అంటండి. ఎక్కడుంటే అమ్మా, ఎక్కడుంటే ధన్యం? దేవుని మందిరంలో ఉంటే మనుషులకు మంచి జరుగుతుంది, మనశ్శాంతి ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది పిల్లరా. ఎవరి అలాగంట పూర్వం పితరులు అంట. చదవమ్మా. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు, వారు నీ యందు నమ్మిక ఉంచి నీవు వారిని రక్షించావు. దేవుని మందిరంలో ఉన్నాయో అలాగా పూర్వీకులంట పిల్లరా దేవుని మందిరంలో దేవుని మీద ఆధారపడ్డారంట. ఎక్కడ ఆధారపడ్డారో? నేను చెల్లి మొన్న రాతతో మాట్లాడుతూ అన్నాను, లోకానుసారులంట లోక విషయాల మీద మనసు పెడతారంట. మనసు ఎక్కడ పెడతారో చెప్పండి అమ్మా? లోకానుసారు మనసు పెడతారు. ఆత్మనుసారులు నేను దేవుని మందిరంలోకి వచ్చిన వాక్యం నేర్చుకున్న కొత్తలో వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఏదన్నా వాక్యం గుర్తుంటే పూర్వకాలం రోజుల్లో గుర్తు తెచ్చుకునేవాడు. అంటే ఏది? ఆ లోకంలో జరుగుతున్న విషయాల్ని దేవుని వాక్యాన్ని దగ్గర పెట్టి ఆలోచించేవాడు. అమ్మ బాబు ఎలా బతికాను నేను. ఇక దేవుని వాక్యానికి లోకంలో జరుగుతున్న విషయాలకి ఎంత తేడా ఉంది అని ఆలోచించే. లోక విషయాల మీద మనసు పెడతారు. ఆత్మనుసారులు. ఆత్మ అంటే ఏమిటి? మనసు. నీ మనసు ఎక్కడ ఉంది? దేవుని వాక్యం మీద నువ్వు ఆనుకుంటే అక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమైపోతుంది. చూసారా అమ్మా? పక్షులు ఈ దేవుని బలిపీఠం మీద దేవుని మందిరంలో సురక్షితంగా క్షేమంగా చక్కగా ఎలాగైతే ఉన్నాయో, మనుషులు కూడా దేవుని మందిరంలో ఉంటే క్షేమము, వాళ్ళ కుటుంబాలకి క్షేమము. అంతేనా? ఇంటికంటే క్షేమం. ఇక్కడ అంచుకుంటామా? అంచుకుంటామా? గట్టిగా ఉంటే గంట. ఈ గంటలో ఇంటికాడ ఏం చేస్తాం? కాల్ షాపులు మా అయితే టీవీలు చూస్తారు. అంతేనా? అవును, అంతేనమ్మా? మా అయితే కోడి మాసం కొనుక్కుంటారు ఈ గంటలో, లేదంటే 10 జతలు బట్టలు వదులుతారు. అంతేనా? మరి ఈ ప్రార్థన పోగొట్టుకుంటే వారం రోజులు దేవుని మందిరంలోకి వెళ్ళకుండా మనం అని బాధ ఎవరికైనా కలుగుతుందమ్మా? ఏమండి? వాక్యం అంటే కొంతమంది సేవకులు సెంట్రల్ జైల్లోకి వెళ్ళి పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకుని, సెంట్రల్ జైల్లో నేరస్తులు ఉంటారు కదా, నేరస్తులు ఎవరుంటారమ్మా సెంట్రల్ జైల్లో? ఆడిని చంపేసి మర్డర్ చేసిన వాళ్ళు, అనేక మందిని పాడు చేసిన వాళ్ళు ఉంటారు కదమ్మా. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది సేవకులు పర్మిషన్ తీసుకెళ్ళి వాక్యం చెప్తారంట. కళ్ళు కట్టుకుని గుండెకాయలు అంటే రాయిలా మారిన గుండెలు ఉంటాయి చూసారా? ఇది 10 మందిని నరికేసి చంపేసి జైలుకి వెళ్ళి ఉంటారు కదా, దొంగలు, రౌడీలు, అచ్చేసిన వాళ్ళు సేవకులు వాక్యం చెప్తుంటే చేతులు కట్టుకుని నుంచుంటారు. ఆ మాటలు విని, వాక్యం విని సెంట్రల్ జైల్లో ఖైదీలు మారిపోయి బైబిల్ చదువుకున్న దృశ్యాలు కూడా నేను చూశాను. ఎవరో సెంట్రల్ జైల్లో
మనుషుని చంపేసి నరరూప రాక్షసులుగా తిరిగినోళ్ళు బైబిల్ చదివి సేవకులు చెప్తున్న మాటలకి రాయిలాంటి గుండె కరిగిపోయిన ఉన్నారు. కానీ కొంతమంది గుండె కరుగుతులేదు. ఆఖరికి సెంట్రల్ జైల్లో ఉన్న రౌడీలు, తీవ్రవాదులు, దొంగలు మారిపోయినా ఆలోచించండి. పూర్వ రోజుల్లో దేవుని మీద ఆనుకున్నారంట పితరులు. ఎవరు? పెద్దలు. వాళ్ళంట ఏ సమస్య వచ్చినా ఫస్ట్గా మనమైతే ఏం చేస్తామంటే ఇంటి పక్క వాళ్ళు చెప్తాం, అక్క ఇలా జరిగింది ఏం చేస్తే బాగుంటుంది, పిన్ని ఇలా జరిగింది ఏం చేస్తే బాగుంటుంది, బాబా ఇలా జరిగింది ఏం చేస్తే బాగుంటుంది అంటాం. లేదా ఏదైనా సమస్య వస్తే ముందుకు ఎక్కడికి వెళ్తామంటే మనకున్న పెద్దల దగ్గరికి వెళ్తాం. కానీ పూర్వీకులంట అనుకునేవారంట ఏ ఇబ్బంది వచ్చినా, పరిస్థితి ఏది తల్లకిందులు అయిపోయినా ముందుగా మోకరించి ప్రార్థన చేసుకునేవారంట. చూడండి, ఈ మాట ఎంత బాగుందో చూడండి. ఇది చదువుతా మీ మనసు అక్కడ పెట్టి ఆలోచించండి. మా పితరులు, కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచి వారు నీ యందు నమ్మిక రక్షించారు కదా. దానికి ముందు దేవుడు రక్షించే ముందు వీళ్ళేం చేశారు అమ్మా? చూడండి, అక్కడ ఆలోచించండి. అక్కడ మాట రాస్తుంది, ఏముంచారంట? నమ్మిక ఉంచారంట. నమ్మకమే విశ్వాసం అన్న. పూర్వీకులు దేవుని యందు నమ్మిక ఉంచారు. ఆ నమ్మకమే విశ్వాసము. అలా నమ్మి దేవుని మీద ఆనుకోవడం వల్ల వారిని రక్షించారంట. వారు నీకు మొరపెట్టి, చూసారు ఎంత బాగుందమ్మా? ఆ పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించావు. వారు నీకు మొరపెట్టి ఏమని పొందారంట? విడుదల పొందారంట. సమస్యల నుంచి పరిష్కారం దొరికిందంట. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, మనశ్శాంతి లేని వాళ్ళకి ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుని ప్రార్థన చేస్తారో ఆ సమస్య వెంట నెమ్మది దొరికిందంట. పిల్లరా, మనశ్శాంతి దొరికిందంట. ఏమండి, దేవుని సన్నిధిలోకి రాకపోతే, దేవుని పాదాల దగ్గర రాకపోతే నీ కుటుంబంలోకి భయంకరమైన శోధన వచ్చేది తెలుసా? నువ్వు దేవుని మందిరంలోకి లేకపోతే, దేవుని పాదాల దగ్గర నువ్వు లేకపోతే నీ కుటుంబంలోకి ఏమవుతుంది? సమస్య ఎదురైపోతుంది. అప్పుడు ఎవరు చెప్పుకుంటారు? లోకంలో ఉన్న వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ కాళ్ళ దగ్గరికి పరిగెడతాం. ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు నువ్వు నిన్ను పట్టించుకోడు. పిల్లరా, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుని పిలిచిన దేవుడు పట్టించుకోలేవు. ఎందుకంటే ఆయన పిలిచినప్పుడు సేవకుల ద్వారా, దేవుని యొక్క యాజకులు నిన్ను పిలిచినప్పుడు నువ్వు వెళ్ళకపోతే అది దేవుడు పిలిపే. నీకు సమస్య వచ్చినప్పుడు ఆయన పట్టించుకోడు. చూడండి, కింద చక్కని మాట్లాడతారు. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది. అబ్బబ్బబ్బబ్బా, లోకానుసార్లు లోకంలో అధికారుల మీద నమ్మకం ఉంటే నీవు సిగ్గుపడాలి తప్ప, లోకంలో నీ స్నేహితుల మీద, మనుషులను నమ్మిన వారు మోసపోయిన వారు ఉన్నారు తప్ప దేవుడిని నమ్మి నేను మోసపోయిన వాళ్ళు ఎవరన్నా చూసారా మీరు? ఏమండి, దేవుడిని నమ్మి మేము మోసపోయామండి అన్నవాళ్ళు ఒక్కరు చూపించండి నాకు. మనుషులు నమ్మితే మోసం చేస్తారు. నీకు డబ్బులు ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకపోయావు, పెళ్ళికి సాయం చేస్తానన్న వాళ్ళు చేయకపోయావు, నమ్మించి గొంతుకు వస్తారు చాలామంది పిల్లరా. కానీ దేవుణ్ణి నమ్మిన వారు ఎప్పటికీ మోసపోరు. చూడండి, దేవుడి మీద వారు అన్నాడు, నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి, నేను నరులను కాను, నేను పురుగులు వంటి వాడిని ప్రభు. ఎంత తగ్గించుకుని మాట్లాడుతున్నాను చూడండి. ఇక దావీదు గారు ఇక్కడ మాటల్లో అమ్మా చూడండి ఎంత బాగుంది ఈ మాట. నేను మనిషిని నమ్మటం లేదు, ఎవరు నమ్ముతున్నాను? జీవము కలిగిన దేవుడిని నమ్ముతున్నాను. ఆలోచించండి పిల్లరా. 23వ కీర్తన 6వ వచనం, అదే అందులో ఉంటా చూడండి, 23 పక్కన. నువ్వు దేవుని మీద ఆనుకుంటావో, నీ కుటుంబం అంతా దేవుడిని నమ్ముకుంటారో,
మా కుటుంబం అంతట్లోనూ ఒక్కళ్ళ దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం అంతటికి కూడా పిల్లరా ప్రమాదాన్ని తప్పించుకుంటారు. ఎందుకని నీ ప్రార్థన వాళ్ళ ప్రాణాలను ఏం చేస్తే రక్షిస్తుంది. నీ ప్రార్థన వాళ్ళ ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. నీ ప్రార్థన నీ తల్లిదండ్రులు జరగబోయే ప్రమాదాన్ని తప్పిస్తుంది. నీ ప్రార్థన నీ కుటుంబం చుట్టూ నీ ప్రార్థన ఆలోచించండి. ప్రార్థన చేసుకోవడం ఎంత అదృష్టం, ఎంత ధన్యత. చూడండి దావీదు గారు దేవుని మందిరం కొరకు ఉప్పొంగిపోతుంది. ఆయన సన్నిధి ఆయన్ని ప్రార్థన చేసుకోవాలని నేను ఎంతో ఆనందపడిపోతానని అంటున్నాడు దావీదు గారు. 3 అధ్యాయము 4-6 వచనం చూడండి ఎంత బాగుందో. నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములని అంటాను. ఎక్కడుంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఈ తండ్రిని యెహోవా యందు యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నువ్వు విశ్వాసం ఉంచితే నీకు ఎవరు ఇస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి అనే వరాన్ని ఇస్తాడు. ఇటమది పరిశుద్ధాత్మ శక్తి అనే వరం. నువ్వు బాప్తిసం తీసుకున్న వాడికి పరిశుద్ధాత్మ శక్తి అనే వరం వస్తుంది. చూసారా? సత్యములో నుంచి సర్వసత్యములోకి నిన్ను నడిపిస్తాడు దేవుడు. అంత బాగుంటుంది. నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములేనంట. చూసారా? చాలా మంది అంటారు, అమ్మా ఎంతలో తప్పిపోయిందమ్మా, లారీ పక్కన చెల్లిపోయింది, అయ్యో లేకపోతే మేము ఉన్న ఆటో తుక్కు అయిపోదును అంట. అవునా కదా? ఎందుకే అది డ్రైవర్ గొప్పతనం కాదు, దేవుడు తప్పించాడు. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షించింది, నీ భర్త ప్రాణాన్ని రక్షించింది, నిన్ను రక్షించింది నీ ప్రార్థన. నీ విశ్వాసం కలిగిన ప్రార్థన దేవుడికి గొప్ప. నువ్వు లోకంలో మనుషులకు గొప్ప కాదు, దేవుడికి గొప్ప పిల్లరా. నీ ప్రార్థనలో మనుషులు ఎవరు లెక్క చేయకపోవచ్చు. మీరు విశ్వాసంగా ఉండండి. మీ కుటుంబంలో సమస్య రాకుండా నీ ప్రార్థన రక్షిస్తుంది వాళ్ళని. నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ నీ ప్రార్థన రక్షిస్తుంది. ఆలోచించండి ఎంత బాగుందండి ఈ మాట. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చినట్ట. నువ్వు వాటి వెంట అర్థం కాదు అమ్మా, నువ్వు వాటి వెంట పరిగెడతాం కాదు. కృప వెంట క్షేమం వెంట నువ్వు పరిగెడతాం కాదు, దేవుడే నీ వెనకాల రప్పిస్తాడు వాటిని. వీటిని కృపా క్షేమములు నీ వెంట వస్తాయి. ఎప్పుడు? నువ్వు సైన్యములకు అధిపతి యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే, నువ్వు నిజంగా యథార్థం కలిగి బ్రతికితే, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు కుటుంబంలో కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. చూడండి ఇంకా కింద వచ్చిన ఇంకో మంచి మాట. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. చూసారు ఎంత బాగుందన్నమాట. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేస్తావో, ఇది మందిరం అంటే 4 గోడలతో కట్టిన గది కాదు పిల్లరా, జీవము కలిగిన దేవుని మందిరం. మన మధ్యలో దేవుడు ఉన్నాడు. వాక్యంలో ఉంది, ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని ఏకీభవిస్తారో అక్కడ నేనుంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు, మన కన్నీళ్ళు ప్రార్థన దేవుడు వింటున్నాడు పిల్లరా. ఆలోచించండి. అంతే కాబట్టి ఎంతో మంది రోగాలతో పీడించబడుతున్న ఇలాగ ఇంకా ఉన్నామంటే కారణం ఏంటి? మన ప్రార్థనలు మన కుటుంబాన్ని కడుతున్నాయి, మన కుటుంబాన్ని కాపాడుతున్నాయి పిల్లరా. మన ప్రార్థనకు అంత శక్తి ఉంది. అందుకే అన్నాడు, నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎంత గొప్ప మాట అండి పిల్లరా. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఏమండి, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. మనం నుంచుంటాడా కూర్చుంటాడా ఆయన తెలుసు. మనం దేవుని ముందు, దేవుని సన్నిధిలో ఏ రకంగా మనం కన్నీళ్లు కారుస్తున్నామో మనకు విని వెంటనే ప్రతిఫలం దయచేస్తాడు. మన కుటుంబాల్ని కాపాడతాడు, మనశ్శాంతిని ఇస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. దేవుడు నిన్ను నీ కుటుంబం